కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటువంటి ఆదాయం మొత్తం తీసుకుంటే మనము ప్రభుత్వాన్ని నడపడానికి జీతభత్యాలకి పాత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వడ్డీలు కట్టేదానికి కరెక్ట్గా సరిపోతుంది. ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. ఇది పరిస్థితి. అంటే కేవలం జీతభత్యాలు అప్పులు కట్టేదానికి సరిపోతే మరి మన స్కూల్ ఎట్లా నడపల్లా, హాస్పిటల్ ఎట్లా నడపల్లా, మధ్యాహ్న భోజన పథకాలు ఇవన్నీ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్, అంటే ఆపలేని పథకాలు ఇవి, ఆపలేని పథకాలు. ఇవన్నింటినీ కూడా నడపడానికి ఇవాళ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇవి కాకుండా మన హంద్రీనీవా కాలువ కావాలా, జీబీసీ కాలువ కావాలా, మన విడపనకల్ నుంచి గడేకల్లుకు రోడ్డు కావాలా, మరి విడపనకల్ నుంచి వీకొత్త కోటకు రోడ్డు కావాలా, హావలికి రోడ్డు కావాలా, రోడ్లు హావలిలో తాగే నీళ్లు కావాలా, పాల్తూరులో తాగే నీళ్లు కావాలా, గడేకల్లో కావాలా, లేకపోతే కొటాలపల్లిలో కావాలా. ఇట్లా ప్రజల ఆశలు, ఇబ్బందులు ఇన్నింటిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్ళడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అయితే మీరిచ్చినటువంటి ఈ నమ్మకం, మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని వన్ను కానియకుండా రోజుకి ఇంకా 10 గంటలు ఎక్స్ట్రా అయినా కష్టపడతాం, కానీ తగ్గేది లేకుండా పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని మీ అందరికీ కూడా ఇవ్వదలుచుకున్నాం. ఎస్, మా ముందున్నటువంటిది, రాష్ట్రంలో ముందున్నటువంటిది అతిపెద్ద సవాలే. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ సవాళ్ళని అధిగమిస్తాం. ఈ నియోజకవర్గంలో గతంలో లాగా అభివృద్ధిని ఎట్లయితే పరుగులు పెట్టించామో మళ్ళీ అదే రకంగా అభివృద్ధిలో కూడా ఉరవకొండ నియోజకవర్గాన్ని శరవేగంగా ముందుకు తీసుకుపోతానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను.